హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. ఊరు పెంచల నరసింహం గారు దామెర్ల గీత గారి సహాయంతో రాసిన వెన్నెల వర్షం వింటున్నాం. అక్షరాల విత్తనాలను శ్రోతల మనోక్షేత్రంలో వెదజల్లటమే కవిత్వం. అక్షరాల నక్షత్రాలను పాఠకుల మనో వినువీధిలో ప్రకాశింపచేయటమే కవిత్వం. ఎంత అర్థవంతంగా ఉంది వర్ణన! అక్షరాలను మొలకెత్తే విత్తనాలతోనూ, మెరిసే నక్షత్రాలతోనూ, అలంకరించే తోరణాలతోనూ, మంటలు రేపే అగ్ని కణాలతోనూ ఇలా పోల్చగలగటం, ఇలాంటి భావనలు మదిలో మెలగటం నిజంగా అద్భుతం. అక్షరాలపై చేసిన అద్భుతమైన ప్రయోగం. అక్షరాన్ని ప్రేమించే మనసే కాదు, పూజించే భక్తిభావం ఉండాలి. అక్షర యజ్ఞం చేయగలగాలి. ఆ సరస్వతీదేవి అనుగ్రహము పొందాలి. అలా పొందగలిగిన ఆ మహాకవి నిజంగా ధన్యుడు. ఆలోచిస్తున్న రేఖ గడియారం మోగటంతో ఉలిక్కిపడింది. సరిగ్గా 11 గంటలు. గుండెలు జల్లుమన్నాయి రేఖకు. ఇది పోస్ట్ మ్యాన్ వచ్చే సమయం. వేగంగా మేడ దిగి వచ్చి వీధి మలుపు వరకు చూసింది. ఎక్కడా అతని జాడలేదు. ఛ, ఈ పోస్ట్ మ్యాన్ ఒకడు ఎప్పుడూ లేటే. తిట్టుకుంటూ గడియారం వంక చూసింది. 11 గంటల 1 నిమిషం. పోస్ట్ మ్యాన్ మలుపు తిరుగుతూ కనిపించాడు. పాపం, 1 నిమిషానికైనా అతన్ని తిట్టింది. తనకు మరీ తొందర ఎక్కువ. తనని తానే తిట్టుకుంది రేఖ. అతను వచ్చేస్తున్నాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది రేఖకు. సైకిల్ ఆగింది. బెల్ మోగింది. అది సైకిల్ బెల్లా లేదు. వీణా నాదంలా, బిస్మిల్లా ఖాన్ షెహనాయిలా, సుశీల గానంలా, కోయిల గీతంలా పొడవైన తెల్లని కవర్ బ్యాగ్లోంచి తీస్తున్న అతనిని చూడగానే ఏ దేవుడో ప్రత్యక్షమైన వరమిస్తున్న భావన వణుకుతున్న చేతులతో అందుకుంది రేఖ. ఇదే తను ఎదురు చూస్తున్న లేఖ. ఆనందంతో మురిసిపోయింది. పరుగున తన గదిలోకి వచ్చి తలుపేసుకుంది. ఇది మామూలు ఉత్తరమా? కాదు. తాను 2 ఏళ్లుగా ఆరాధిస్తున్న ప్రముఖ కవి నరహరి రాసిన ఉత్తరం. తోగలేని పిట్ట 90 ఆమడలు పోతుంది. ప్రేమికులకు మేఘ సందేశం అవుతుంది. ఉత్తరాలను తలక్రింద పెడితే తీపికలలవుతాయి. చెక్కిలి నొక్కుకుంటే ముద్దులవుతాయి. నరహరి రాసిన తోకలేని పిట్ట రేఖ మనసులో మెదిలింది. మరి ఈ ఉత్తరం తనకు ఏ సందేశాన్ని ఇస్తుందో? ఆ ఉత్తరాన్ని అపురూపంగా గుండెలకు హత్తుకుంది రేఖ. మెల్లిగా ఓపెన్ చేసింది. ఆ ఉత్తరంలో ఏ ప్రత్యేకతలు లేవు. మామూలుగా సాగింది. పీజీ చేస్తున్న తనని బాగా చదువుకోమని, టెన్షన్ లేకుండా పరీక్షలు రాయమని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ఏదేదో ఆశించిన రేఖకు ఎంతో నిరాశ కలిగించింది ఉత్తరం. ఇదేమిటిలా రాశారు? వయసు, చదువు, ఉద్యోగం ఇలా అన్ని వివరాలు కావాలని తను రాస్తే అదేమీ రాయలేదే. ఇలా పోస్ట్ ఆఫీస్ అడ్రస్ కాక ఇంటి వివరాలు చెప్పడం ఇష్టం లేదా? లేక ఎవరికీ చెప్పరా? తను అడగడం తప్ప? మరి తప్పైతే కోపం వచ్చి ఉండాలి. ఎప్పటిలా 15వ రోజు ఉత్తరం రాశారు అంటే తనపై కోపం లేదు. మరెందుకు తన వివరాలు రాయలేదు? తను ప్రతి చిన్న విషయం అతనికి రాస్తుంటే అతను ఎందుకు రాయలేదు? రేఖ తండ్రి కేక వినిపించి చటుక్కున ఉత్తరాన్ని దిండు కింద దాచేసి వడివడిగా మేడ దిగి వచ్చింది రేఖ. తండ్రి శివరాం ఏం చెబుతాడో రేఖకు తెలుసు. ఈరోజు సాయంత్రం తనకి పెళ్లి చూపులు. 20 దాటిన ప్రతి ఆడపిల్లకి ఉండే సమస్య ఇది. ఎప్పుడు ఇంట్లో పెళ్లి గురించే ప్రస్తావించడం, ఎవరో ఒకరు రావడం. దానికోసం ఎదురు చూస్తున్న ఆడపిల్లలైతే అదో అందమైన అనుభవం. వచ్చేవాడు ఎలా ఉంటాడో, తనకు నచ్చుతుందో లేదో, తనకు అతను నచ్చుతాడో లేదో టెన్షన్. కానీ దానిపై మనసు లేని ఆడపిల్లలకు అదో నరకం. ఎలా తప్పించుకోవాలా అని ఆరాటం. ప్రస్తుతం రేఖ మనసు అలాగే ఉంది. ఇది 3వ పెళ్లి చూపులు. మొదటి 2 ఏదో సాకు చెప్పి తప్పించుకుంది. ఇప్పుడు ఎలా? రేఖ సాయంత్రం మన ఇంటికి ఏదో చెప్పబోతున్న శివరాంని అడ్డుకుంది రేఖ. తెలుసు డాడీ, నాకు చెప్పకుండా ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ పీజీ పూర్తి కానివ్వండి భయపడుతూనే చెప్పింది రేఖ. ఆ మాటకే సరున లేచాడు శివరాం. నేను పీజీ చేస్తున్నది ఉద్యోగం కోసం కాదు, టైంపాస్ కోసం మాత్రమే. అది చేసినా చేయకపోయినా నష్టమేమీ లేదు. 2 సంబంధాలు మొండిగా కాదన్నావు. ఈసారి ఒప్పుకొని తీరాలి. రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు ఆయన. అమ్మా, ఏమిటమ్మా ఇది? అప్పుడే వచ్చిన తల్లి మీనాక్షి ముందు కన్నీళ్లు పెట్టుకుంది రేఖ. చూడు రేఖ, నీకు 24 ఏళ్ళు. నీ స్నేహితురాళ్ళు ఒక్కొక్కరుగా వెడ్డింగ్ కార్డు ఇచ్చి వెళ్తున్నారు. డాడీ ఆఫీస్లో డాడీని, చుట్టుపక్కల అమ్మలక్కలు నన్ను నీ పెళ్లి గురించి అడుగుతున్నారు. నిదానంగా చెబుతున్న మీనాక్షిని చూసి రేఖకు ఆవేశం వచ్చేసింది. అంటే ఎవరు అడుగుతున్నారని నన్ను ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటావా? విసవిస నడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది రేఖ. నరహరి. తన మనసు నిండా నిండిపోయిన ఆ పేరును తన నుండి ఎలా దూరం చేసుకోగలదు? రూపం తెలియకపోయినా, గొంతు వినిపించకపోయినా ఎందుకిలా మనసు పదే ఆ పేరు జపిస్తుంది? ఆ పేరు కాక మరో పేరుని తన పక్కన చూసుకోవటానికి తన మనసు అంగీకరించడం లేదే. ఎలా? ఈ పెళ్లి చూపులను తప్పించుకోవటం? అతనికి తను నచ్చుకుంటే బాగుండును. అద్దంలో తనను తాను చూసుకుంది రేఖ.
తన అందంపై తనకెంతో నమ్మకం. కాలేజ్ బ్యూటీ అనేవాళ్ళు అందరూ. డిగ్రీలో తను అందుకున్న ప్రేమలేఖలకు లెక్కే లేదు. ఏనాడు స్పందించిన తన మనసు ఈ నరహరి కవితలకు చలించిపోతుంది. తనెంతో అందంగా ఉంటుందని, కాలేజ్ బ్యూటీ అని ఉత్తరంలో రాసినా తనని ఫోటో పంపమని అడగలేదు నరహరి. తనని కలవాలని ప్రయత్నించనూ లేదు. ఎప్పుడో చక్కని కవిత, అంతకు మించి హద్దుమీరలేదు. మరి అతని మనసు ఎలా తెలుసుకోవటం? అంతవరకు ఈ పెళ్లి చూపుల తంతుని ఎలా ఆపడం? ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకని రేఖ యాంత్రికంగా పెళ్లి చూపులకు సిద్ధపడింది. ఆంటీ, తల వంచుకుని ఏదో రాస్తున్న కావేరి రేఖను చూసి చిరునవ్వుతో ఆహ్వానించింది. ఎలా ఉన్నారాంటీ? కథ రాస్తున్నారా అంటూ ఎదురుగా కూర్చుంది రేఖ. కథ కాదమ్మా, ఓ చిన్న కవిత. తను రాస్తున్న ప్యాడ్ రేఖ చేతికి అందించింది కావేరి. చదువు విలువ తెలుపుతూ చిన్నపిల్లల కోసం రాసిన కవిత అది. చిన్నపిల్లలకు అర్థమయ్యేలా, మనసులోకి సూటిగా దిగిపోయేలా చిన్న చిన్న మాటలను అందంగా అమర్చిన కవిత అది. ఫెంటాస్టిక్ ఆంటీ, ఇలా ఎలా రాయగలుగుతున్నారా ఆంటీ? ఆశ్చర్యంగా అడుగుతున్న రేఖను చూసి నవ్వింది కావేరి. ఇదేం ప్రశ్న రేఖ, నీవు పుట్టక ముందు నుండే రాస్తున్నాను, ఈ మాత్రం రాయలేనా? పద ముందు జ్యూస్ తాగుదాం. రేఖ చేయి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది కావేరి. కావేరి మంచి పేరు, అనుభవము ఉన్న రచయిత్రి. 20 నవలలు, 1 డజన్ సినిమాలకు కథలు, వందల సంఖ్యలో కవితలు, కథలు, వ్యాసాలు, వంటలు, సమీక్షలు, ఇలా ఆమె ప్రవేశించని సాహిత్య ప్రక్రియ లేదు. అందుకున్న అవార్డులకు లెక్కే లేదు. దాదాపు 50 సంవత్సరాలున్న కావేరి ప్రభుత్వోద్యోగి. అటు ఆఫీస్లోనూ ఇటు గృహిణిగాను తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూనే రచయిత్రిగా, సంఘ సేవకురాలిగా అందరి ప్రశంసలు అందుకుంది. రేఖ తల్లి మీనాక్షికి మంచి స్నేహితురాలు మాత్రమే కాదు, సాహిత్యాభిమాని రేఖకు అత్యంత ప్రీతిపాత్రురాలు. తను రాసిన ప్రతి చిన్న కవితను చదివి తనతో చర్చించే రేఖ అంటే ప్రత్యేకమైన అభిమానం కావేరికి. రేఖ, నిన్ను మాట అడగాలనుకుంటున్నాను, మరి నువ్వు కోపం చేసుకోకూడదు. తటపటాయిస్తూ ఆగిపోయింది కావేరి. కోపమా మీ మీద? అది జన్మలో జరగదా ఆంటీ? అడగండి, జ్యూస్ సిప్ చేస్తూ అంది రేఖ. కావేరి అడగబోయేది తన పెళ్లి చూపుల విషయమేనని రేఖ ఊహించింది. తన ఇంట్లో ఏం జరిగినా వెంటనే తల్లి ద్వారా కావేరికి చేరిపోతుంది. తన పెళ్లి విషయంలో మొండికేసిన విషయం ఆంటీ దాకా వచ్చుంటుంది. ఉదయమే మీ అమ్మ ఫోన్ చేసింది. 3 సంబంధాలని అర్థం లేని వంకలతో రిఫ్యూజ్ చేశావట. అర్థం లేని వంకలు కాదంటీ, బాగా ఆలోచించే రిఫ్యూజ్ చేశాను. అమ్మ మాట నమ్మకండి, సీరియస్గా చెప్పింది రేఖ. మొదట చూసినది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. అవునంటీ, ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని వాడిని ఎలా చేసుకోను. రెండోది డాక్టర్ సంబంధం. నాకు డాక్టర్ అంటే పడదు. మా తాతయ్యని చంపింది డాక్టరేగా. మరి మూడవది నిన్న చూసినది మంచి సంబంధమేగా, బిజినెస్ మ్యాన్, మనిషి చాలా బాగున్నాడట. కావేరి మాటలకు మూతి ముడుచుకుంది రేఖ. మనిషి బాగున్నాడంటీ, కానీ చూపు బాగలేదు. నన్ను చూస్తుంటే నా పక్కన కూర్చున్న పిన్నిని చూసినట్టుగా అనిపించింది. నాతో మాట్లాడుతుంటే మరెవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది. రేఖ మాటలకు నవ్వొచ్చింది కావేరికి. నీ అల్లరి ఇంకా తగ్గలేదు రేఖ. ఉదయం మీ అమ్మ చెప్పింది అతనికి కొంచెం మెల్ల ఉందంట, అది కూడా చాలా తక్కువ స్థాయిలో ఉందని, గమనించి చూస్తేనే కనిపిస్తుందని, కళ్ళద్దాలు పెట్టుకుంటే అసలు కనపడదని, ఇది అసలు లోపమే కాదని. కావేరి మాటలు రేఖకు నచ్చలేదు. ఈ వార్త మీదాకా వచ్చేసిందా ఆంటీ? ఇది పెద్ద లోపమే నా దృష్టిలో. నన్ను నేరుగా చూస్తూ కవిత చెప్పాలి. కవిత? ఎలాంటి కవిత? ప్రేమ కవిత? చిలిపిగా అడిగింది కావేరి. చెలి చంద్రవదనంలో, చెలి మధుర అధరంలో, చెలి సొట్టబుగ్గల్లో, చెలి నులిసిగ్గుల్లో, చెలి జడ పువ్వుల్లో, చెలి చిరునవ్వుల్లో. ఆగాగు, ఎక్కడిది నీకు ఈ కవిత? ఎవరు రాశారు? పారవస్యంలో మునిగిపోయి కవిత చెబుతున్న రేఖ ఆపేసింది. ఇది నా అభిమాన కవి, నా ఆరాధ్య దైవం నరహరి గారు రాసినది. అలా చెబుతున్నప్పుడు రేఖ కళ్ళు మెరిశాయి. అది కావేరి దృష్టిని దాటిపోలేదు. కవితలను అభిమానిస్తుందని మాత్రమే తెలుసు కావేరికి. ఇలా ఆరాధిస్తుందని, ఓ ఆరాధ్య దైవం ఉన్నాడని ఇప్పుడే తెలిసింది కావేరికి. నరహరి కవితలు బాగా ఫాలో అవుతున్నావే? సూటిగా రేఖ వంక చూసింది కావేరి. తలదించుకుంది రేఖ. ఇప్పుడు తను వచ్చింది నరహరి గురించిన వివరాలు తెలుసుకోవటానికే. కావేరి ఆంటీ రచయిత్రి కాబట్టి తప్పక నరహరితో పరిచయం ఉంటుంది. కానీ ఎలా అడగాలి తన మనసులో మాట? ఆంటీకి చెప్తే ఈ వార్త క్షణాల్లో ఇంటికి చేరిపోదు. ఏయ్ రేఖ, ఏమిటి ఆలోచనలో పడ్డావు? రేఖ తలపై కొడుతూ నవ్వింది కావేరి. నరహరి గురించి ఎలా, ఏమని అడగాలి? రేఖ గొంతు పెగల్లేదు. రేఖ, నాకు విషయం బాగా అర్థమైంది. నీవు తిరస్కరించిన 3 సంబంధాలకు నిజానికి ఏ లోపాలు లేవు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతను చదివినది సామాన్యమైన చదువు కాదు. దాని విలువ ఎప్పుడూ దానికి ఉంటుంది. ఏవో కొన్ని చిక్కులు వచ్చినంత మాత్రాన ఆ డిగ్రీ విలువ తగ్గిపోదు. ఆ విషయం నీకు తెలుసు. రెండోది డాక్టర్ సంబంధం. మీ తాతయ్య ఓ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయి ఉండవచ్చు, కానీ అందరు డాక్టర్ అలా ఉండరని నీకు తెలుసు. మూడోది నిన్న చూసినది నువ్వు చెప్పిన లోపం అసలు లోపమే కాదని నీకు తెలుసు.
ఏ లోపాలు లేని సంబంధాలకు నీవు వంకలు పెట్టావంటే లోపం ఉన్నది నీ మనసులోనే అని స్పష్టమవుతుంది. రేఖ కళ్ళలో నీళ్లు తిరగటం చూసి టక్కున ఆపేసింది కావేరి. రేఖ, ఎందుకా కన్నీళ్ళు చెప్పు. రేఖ భుజం పట్టి అనునయంగా అడిగింది. మీరు చెప్పింది నిజమే ఆంటీ. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అమ్మా నాన్నలు అర్థం చేసుకోవటం లేదు. కన్నీళ్లు తుడుచుకుంటూ అంటున్న రేఖని చూసి విషయం అర్థం చేసుకోగలిగింది కావేరి. రేఖ మనసులో ఎవరో ఉన్నారు, కానీ చెప్పే ధైర్యం తనకి లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు రేఖ. నీ మనసులో ఎవరో ఉన్నారు. అది దాచి అర్థం లేని వంకలు పెట్టి అందరినీ బాధ పెడుతున్నావు. కావేరి మాటలు తలదించుకుంది రేఖ. ప్రేమించడం తప్పు కాదు రేఖ. ధైర్యంగా అతనెవరో నాకు చెప్పు. నీ నిర్ణయం సరైనదైతే నేను మీ పెద్దవారితో వాదించైనా మా మహిళా సంఘం ఆధ్వర్యంలో నీ పెళ్లి జరిపిస్తాను. కావేరి మాటలు ధైర్యాన్ని ఇచ్చింది రేఖకు. చెప్తానంటీ, కానీ చెప్పటానికి అతని గురించి నాకేమీ తెలియదు. అతని రూపం, కులగోత్రాలు, ఉద్యోగం ఏమీ తెలియదు. కానీ మంచి కవి. పేరు చెప్పలేక ఆపేసింది రేఖ. నరహరి గురించేనా నువ్వు చెప్పేది? సూటిగా చూస్తూ అడిగింది కావేరి. ఉలిక్కిపడింది రేఖ. ఏ కారణం లేకుండానే పెళ్లి కొడుకులకు వంకలు పెట్టినప్పుడే నువ్వు ఏదో దాస్తున్నావని అర్థమైంది. పరవశించిపోతూ నరహరి కవిత చెప్పినప్పుడే అసలు విషయం అర్థమైంది. కావేరి మాటలకు దోషలా తలదించుకుంది రేఖ. ఇప్పటి వరకు తన వంశంలో ఎవరూ ప్రేమ వివాహాలు చేసుకోలేదు. అందరూ పెద్దలు జరిపించిన పెళ్ళిళ్ళే చేసుకున్నారు. హద్దుల్లోనే ఉన్నారు. తన నిర్ణయం వింటే అమ్మా నాన్నలు ఎలా ఫీల్ అవుతారు? అసలు కావేరి ఆంటీ తన గురించి ఏమనుకుంటున్నారు? భయంగా చూసింది. కావేరి వంక వెంటనే అమ్మా నాన్నలు చెప్తే ఎలా? ఏం రేఖ, నరహరి ఎలా ఉంటాడు? వయసు ఎంత? క్వాలిఫికేషన్, జాబ్ ఇవన్నీ కనుక్కోవటానికే ఇక్కడికి వచ్చావు? తన మనసులో ఉన్నదంతా కావేరి అడుగుతుంటే ఆశ్చర్యంగా ఆమె వంక చూసింది రేఖ. ఎన్నో రకాల పాత్రలను సృష్టించిన రచయిత్రి ఆమె. పాత్రలోనే కాదు, ఎదుటి మనిషి మనసులో ఏముందో, ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, వారి సమస్యలేమిటో సులభంగా అర్థం చేసుకోగల జ్ఞాన సంపన్నురాలు ఆమె. ఓ పత్రికలో మానసిక సమస్యలకు సమాధానం ఇస్తున్న ఆమెకు రేఖ మనసు అర్థం చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. అవునాంటీ, మీకు తప్పక తెలిసే ఉంటుంది తడబడింది రేఖ. ఏ విషయాన్నైనా సూటిగా ధైర్యంగా చెప్పగలిగిన రేఖ ఈ విషయంలో తడబడడం గమనించింది కావేరి. నువ్వు ఇష్టపడుతున్నది ఓ కవిని కాదు, అతని కవిత్వాన్ని. అంతేగా. ఓ అభిమానిగా అతనితో పరిచయం చేసుకో. ఓ మంచి ఫ్రెండ్గా ఫ్రెండ్షిప్ చేయి. దానికి పెళ్ళే చేసుకోవాలా? కావేరి సూటి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయింది రేఖ. ఆలోచించుకో రేఖ, కవిత్వమే జీవితం కాదు. జీవితంలో కవిత్వం ఓ చిన్న భాగం. అది కూడా అందరికీ కాదు, మనలాంటి సాహితీ ప్రియులకు మాత్రమే. దానికి నువ్వింత ప్రాముఖ్యతనివ్వటం సమంజసమంటావా? కావేరి మాటలు తూటాలా గుచ్చుకుంటున్నాయి రేఖ గుండెల్లో. ఆంటీ, మీరు కవయిత్రి అయి ఉండి కవిత్వం గురించి చులకనగా మాట్లాడుతున్నారు. కవిత్వాన్ని ఆరాధించే నాకు కవిత్వం వేరు, జీవితం వేరు కాదు. కవిత్వం జీవితంలో చిన్న భాగం కాదు. కవిత్వమే నాకు జీవితం, జీవితమే కవిత్వం. పెద్ద ఆరిందలా మాట్లాడుతున్న రేఖను చూసి నవ్వింది కావేరి. అలాగే అనుకో. నువ్వు ఇష్టపడుతున్న ఈ కవితలన్నీ నరహరి కాక ఓ స్త్రీ రాసిందనుకో, అప్పుడేం చేస్తావు? నాతో మాట్లాడినట్లే ఆమెతో అభిమానంగా మాట్లాడతావు. ఆమె పట్ల గౌరవాన్ని పెంచుకుంటావు. అంతేగా? సూటిగా అడుగుతున్న కావేరి వంక కోపంగా చూసింది రేఖ. ఏమిటాంటీ, తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వక ఏమిటేమిటో మాట్లాడుతున్నారు? రేఖ మనసులో ఆలోచనలు కనిపెట్టగలిగిన కావేరి బాధగా చూసింది రేఖ వంక. సారీ రేఖ, ఇలా చెప్తున్నందుకు. నరహరి ఏదో చెప్పబోయిన కావేరి గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా ఆగిపోయింది. కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. చెప్పండి ఆంటీ, నరహరికి పెళ్ళయిందా? వయసు ఎక్కువ? ఆతృతగా అడిగింది రేఖ. లేదు రేఖ, అతను బ్రహ్మచారి. వయసు 28. కానీ ఇంకా కానీ ఏమిటాంటీ? నేను కోరుకున్నదే చెప్పారు. చటుక్కున కావేరిని వాటేసుకుంది రేఖ ఆనందంతో. తన కోరుకున్నది ఇదే, తన వినాలనుకున్నది ఇదే. పిచ్చి రేఖ, అత్యుత్సాహం వద్దు. అనవసరంగా ఆశలు పెంచుకోకు. నరహరి మరెవరినైనా ఇష్టపడుతున్నాడేమో, ఈ ప్రపోజల్ ఒప్పుకోడేమో నచ్చజెప్పపోయింది కావేరి. అదే జరిగితే ఇలాగే ఉండిపోతాను. 2 ఏళ్లుగా క్షణక్షణం నరహరిని తలుచుకుంటూ బ్రతుకుతున్నాను. ఆ స్థానంలో మరో పేరు ఊహించుకోలేనాంటీ. రేఖ మాటలు ఆశ్చర్యం కలిగించాయి కావేరికి. తన ముందు పుట్టి తన ఒళ్ళో ఆడుతూ పెరిగిన ఈ బుజ్జిపాపేనా ఈ రేఖ? చెప్పండి ఆంటీ, మీరెందుకు నన్ను సపోర్ట్ చేయటం లేదు? నేను కోరినది కోరకూడని కోరిక కాదుగా. నా పెళ్లి విషయంలో నాకు హక్కు లేదా? దీనంగా అడుగుతున్న రేఖను చూసి జాలేసింది కావేరికి. తను చెప్పేది విని ఈ పిల్ల తట్టుకోగలదా? మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది కావేరి. రేఖ, నరహరి 4 ఏళ్లుగా కవిత్వం రాస్తున్నా అజ్ఞాతంగానే ఉన్నాడు. కానీ మొదటిసారిగా స్టేజ్ మీద తన కవిత చదవబోతున్నాడు. ఓ పుస్తకం ఆవిష్కరించబోతున్నాడు వచ్చే ఆదివారం టౌన్ హాల్లో. కావేరి మాటలకు పులకించిపోయింది రేఖ మనసు. ఎంత శుభవార్త చెప్పారాంటీ? కావేరి భుజాలు పట్టి ఊపేసింది రేఖ ఆనందంతో.
పిచ్చిపిల్ల, కాస్త ఆగు. ఆవేశం వద్దు. ఆ ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటమూ వద్దు. నీ అభిమాన కవిని నువ్వే ఎదురుగా చూడు. నేను పరిచయం చేస్తాను. కావేరి చెప్తున్న ఒక్కో మాట చిరుచిరు జల్లులా రేఖ మనసుని తడిపేసింది. ఇంత శుభవార్త ఇంత ఆలస్యంగా చెప్పటం. ఏం పుస్తకం? కవితలా? దీర్ఘ కవిత? నాకు ఉత్తరంలో రాయనే లేదు. రేఖ ఆతృత చూసి నవ్వింది కావేరి. తొందరపడకు, వివరాలు చెబుతాను. పుస్తకం పేరు వెన్నెల పుష్పాలు, దీర్ఘ కవిత. వచ్చే ఆదివారం టౌన్ హాల్లో ఆవిష్కరణ. 4 ఏళ్ళు అజ్ఞాతంలో ఉండి మొదటిసారిగా బయటకు వస్తున్నాడు కాబట్టి మనలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. చాలా పెద్ద సభే అవుతుంది. అయినా పర్వాలేదు, నేను నిన్ను అతనికి పరిచయం చేస్తాను. కావేరి ఇంకా ఏదో చెబుతున్నా రేఖకి వినిపించలేదు. ఆమె మనసు కోయిలై మధుర గీతం పాడుతుంది. ఆమె హృదయం నెమలై రసరమ్య నాట్యం చేస్తుంది. కావేరికి వీడుకోలు చెప్పి బయటకు వచ్చేసింది. శరీరం ఆటోలో వస్తున్నా మనసు గాలిలో తేలిపోతుంది రేఖకు. సాగే నదిలా, నవ్వే పువ్వులా, ఎగిరే గువ్వల, వెలిగే దివ్వెల, నవ్వే దివ్య చైతన్య పథంలో నరహరి రాసిన కవిత మనసులో మెదిలింది రేఖకు. పెదవులపై సన్నగా చిరునవ్వు. నరహరి తనను గుర్తిస్తారా? ఎంతోమంది అభిమానులతో తాను ఒకతై అసలు తనతో మాట్లాడతారా? ఈ ఆలోచన రాగానే పెదవులపై చిరునవ్వు చెరిగిపోయి ఏదో తెలియని దిగులు ఆవహించింది. కొంతసేపు ఏదో స్తబ్దత. ఎంతోమందిలో తాను ఒకతేననే భావన ఆమె మనసును కలవరపెడుతుంది. ఆలోచనలు ఆపి రోడ్డుపై దృష్టి పెట్టింది. తను దిగవలసిన సెంటర్ దాటి మరో 2 సెంటర్లు వెళ్ళిపోయింది ఆటో. ఆటోని ఆపి తను తిట్టుకుంటూ వెనక్కి నడిచింది రేఖ. దారిలోనే కాదు, తన ఆలోచనలోనూ తను తీసుకున్న నిర్ణయంలోనూ ఇలా హద్దులు దాటి వెళ్ళిపోయినట్లుగా రేఖ గుర్తించలేకపోయింది. నరహరి రాసిన ఉత్తరాలు గుట్టుగా పోసుకొని ఒక్కొక్కటి చదువుతుంది. ప్రతి ఉత్తరంలోనూ ఓ కవిత. అదే ఆ కవితలే తనని కట్టిపడేసింది. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే మ్యాజిక్ ఏదో ఉందా కవితలలో. తన క్షేమ సమాచారం, చదువు, పత్రికలు, కవితల గురించి తప్ప మరేమీ లేదు ఆ ఉత్తరాల్లో. తను మాత్రమే చదివి దాచుకోవాల్సిన రహస్యాలు, ప్రేమ సందేశాలు ఏమీ లేవు అందులో. తనని బాగా ఇష్టపడే తన స్నేహితురాలు రాసినట్లే ఉంది. అంత సంస్కారవంతంగా ఉత్తరాలు రాస్తున్న నరహరి గురించి తనెందుకు ఏదేదో ఆలోచిస్తుంది? రేఖ మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది. లేదు, తన ఆలోచనే తప్పు. తనపై ప్రత్యేక అభిమానం లేకుంటే 15 రోజులకో ఉత్తరం రాయరు. ఇలా ఓ నిమిషం ఆశ, మరో నిమిషంలో నిరాశ. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్న రేఖ తల్లి పిలుపుతో ఉత్తరాలన్నీ దాచేసి బయటకొచ్చింది. ఆంటీ వేగంగా లోపలికొచ్చిన రేఖను పరిశీలనగా చూసింది కావేరి. ఎప్పుడూ పంజాబీ డ్రెస్లో కనిపించే రేఖ ఈరోజు స్కై బ్లూ కలర్ వర్క్ శారీలో మెరిసిపోతుంది. అలంకరణ విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపని రేఖ ఈరోజు అదే పనిగా 2 గంటల అద్దం ముందు కూర్చొని తన అందాన్ని మరింతగా మెరుగుదిద్దుకున్నట్టు అనిపించింది కావేరికి. ఓ క్షణం నవ్వొచ్చినా వెంటనే రేఖపై జాలి కలిగింది. ఆంటీ, నా చీర బాగుందా? మీరు నరహరి గారు వస్తున్నారని చెప్పాక కొన్నాను. నరహరి గారికి ఏ రంగు ఇష్టమో నాకు తెలియదు. కవులందరూ ఈ స్కై బ్లూ కలర్ ఇష్టపడతారని ఎక్కడో చదివాను ఆంటీ. అది గుర్తొచ్చి ఈ చీర కొన్నాను. ఇక ఆయనకి ఏ స్వీట్ ఇష్టమో తెలియదు కాబట్టి నాకు ఇష్టమైన జాంగ్రీలు కొన్నాను. లొడలొడా చెప్పేస్తున్న రేఖ వంక బాధగా చూసింది కావేరి. ఎలా ఈ పిల్ల మనసు మళ్లించడం? ఇంత సెన్సిటివ్ అయిన తను ఊహించినది ఎదురైతే తట్టుకోగలదా? ఎలా ఫీల్ అవుతుంది? మరో గంటలో ఈ ఉత్సాహం ఉంటుందా? ఏమిటంటే పలకరు? నా చీర బాగుందా చెప్పండి. రేఖలో చిరుకోపం. ఆంటీ తన కంగ్రాట్స్ చెప్తుందని, ఓ పెద్దగా మధ్యవర్తిగా తమ ప్రేమను గెలిపిస్తుందని ఆశిస్తుంటే ఆమె ప్రవర్తన అంతుపట్టడం లేదు రేఖకు. చీర బాగుంది, ఈ చీర కట్టిన నువ్వు ఇంకా బాగున్నావు. నరహరిపై ఆశలు పెంచుకుంటున్నావు. అతను దుర్మార్గుడైతే? సూటిగా రేఖను చూస్తూ అడిగింది కావేరి. కవి జీవనది, నిత్యం చైతన్యమై ప్రవహిస్తాడు. కవి కారుమేఘం, అమృతమై వర్షిస్తాడు. కవి ఆకాశం, సాహితీ విహంగమై విహరిస్తాడు. అలాంటి కవి దుర్మార్గుడు అయి ఉండడాంటి. రేఖ మాటల్లో గట్టి నమ్మకం. ఇది కూడా నరహరి రాసిన కవితేగా. కవితలలో ఎంతో ఉన్నతుడై నరహరి ఆర్థికంగా పేదవాడైతే? కావేరి లాంటి ఉన్నత స్థానంలో ఉన్న రచయిత్రి ఇలా అంతస్తుల గురించి మాట్లాడడం నచ్చలేదు రేఖకు. నిజమైన ప్రేమకు అంతస్తులు అడ్డు కాదన్న విషయం మీకు నేనే చెప్పాలా ఆంటీ? ఆయన రాసిన ఒక్కో అక్షరం నాకు ఒక్కో లక్షతో సమానం. ఒక్కో కవిత ఒక్కో ఆభరణంగా భావిస్తాను. ఆవేశంగా చెప్తున్న రేఖ వంక వింతగా చూసింది కావేరి. ఈ పిల్లకి సెన్సిటివ్నెస్ కాదు, మొండితనము ఎక్కువే. ఓకే రేఖ, చివరగా ఓ ప్రశ్న. నరహరి వికలాంగుడైతే? కావేరి మాట పూర్తి కాకముందే కావేరి నోటిని తన చేతికి అడ్డుపెట్టింది రేఖ. ప్లీజ్ ఆంటీ, సరదా కూడా అలా అనకండి. చెంపలపై జారుతున్న కన్నీటిని తుడుచుకుంది రేఖ. సారీ రేఖ, ముఖం కడుక్కో, టైం అవుతుంది, బయలుదేరదాం. టాపిక్ మార్చేసింది కావేరి. కారులో వెళ్తున్న రేఖ ఆలోచనలు నరహరి చుట్టే తిరుగుతున్నాయి. మరో అరగంటలు చూడబోతున్న అతని రూపురేఖలను, కవిత పఠనాన్ని ఊహిస్తుంది. కానీ ఏవీ రేఖ ఊహకందడం లేదు.
4 ఏళ్ల క్రితం తను డిగ్రీ చదువుతున్నప్పుడు నరహరి మొదటి కవిత పత్రికలో పడింది. అప్పటి నుండి తరచూ అన్ని పత్రికల్లోనూ అతని పేరు కనిపిస్తూనే ఉంది. 2 ఏళ్ల క్రితం ఓ పత్రికలో అతని కవిత కింద పోస్టాఫీస్ అడ్రస్ ఇచ్చారు. అప్పటి నుండి ఆ అడ్రస్కు తను ఉత్తరాలు రాయటం, జవాబులు అందుకోవటం జరుగుతూనే ఉంది. కానీ ఇంటి అడ్రస్ తెలియదు. మరి ఎందుకిలా తన మనసు అదే కోరుతుంది? 2 ఏళ్లుగా తను కంటున్న కలలు నిజమవుతాయా? రేఖ మనసులో టెన్షన్, ఏదో అర్థం కాని ఉద్వేగం. కావేరి మౌనంగా రేఖను గమనిస్తుంది. ప్రేమలో పడిన ఎందరో కన్నెపిల్లలను తను చూసింది. వారికి మధ్యవర్తిగా పెళ్లిళ్ళు జరిపించింది. కానీ ఇలా అజ్ఞాత వ్యక్తిని ప్రేమించడం ఇది తనకి మొదటి అనుభవం. కారు టౌన్ హాల్కు చేరుకోగానే గుండెలు జల్లుమన్నాయి రేఖకు. బయటపడకుండా కావేరి వెంట నడిచింది. ఎదురుగా పెద్ద పెద్ద బ్యానర్స్, వెన్నెల పుష్పాలు ఆవిష్కరణ. మరి నరహరి ఫోటో వేయలేదేం? విసుక్కుంది రేఖ. సాహిత్యాభిమానులు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కావేరిని కూడా కొందరు పలకరిస్తున్నారు. అందరికీ రేఖను పరిచయం చేసింది కావేరి. ఏ పత్రిక వదలకుండా చదివే రేఖకు దాదాపు అందరూ కవులు తెలుసు. ఇంతమంది కవులను, కవయిత్రులను ఒకేసారి చూడటం అద్భుతంగా అనిపించింది. ఇలాంటి కార్యక్రమానికి రావటం మొదటిసారి. ఆంటీ, ఇంతమంది పలకరిస్తున్న నరహరి గారు రాలేదేం? రేఖ మాటల్లో ఆతృత. వెయిట్ ఆవిష్కరణ జరిపిస్తున్నది తానే కాబట్టి బిజీగా ఉన్నారేమో అంటూ చూసింది కావేరి. ఎక్కడా నరహరి కనిపించలేదా ఆమెకు? ఆంటీ, అటు చూడండి, అతనికి కళ్ళు లేనట్టుగా ఉంది. మరొకడు పట్టుకొని నడిపిస్తున్నారు. చూశారా? నరహరి గారి కవితల కోసం ఓ అంధుడు కూడా ఈ గుంపులో ఎంతో ఓపిగ్గా వచ్చాడు. రేఖ చూపించిన వైపుగా చూసింది కావేరి. ఎందుకో కావేరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఒక్క క్షణం రేఖ కనపడకుండా అటు తిరిగి జాగ్రత్త పడింది. మొదట ప్రార్థనా గీతంతో ప్రారంభమైంది కార్యక్రమం. అందరితో పాటు రేఖ కూడా లేచి నిలబడింది. మనసులోనూ ప్రార్థించింది తన కోరిక తీర్చమని. సభకు అధ్యక్షత వహిస్తున్న ఓ ప్రముఖ కవి కొంతసేపు సాహిత్య ప్రక్రియ గురించి, నాటి నేటి సాహిత్యాల గురించి కొద్దిసేపు మాట్లాడి, ఇప్పుడు వెన్నెల పుష్పాలు ఆవిష్కరణ జరగబోతుందని, నరహరి స్టేజ్ మీదకి రావాలని చెప్పటంతో ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపించింది రేఖకు. నరహరిని చూడబోతున్న ఆనందం ఓ పక్క, ఎలా ఉంటాడోనన్న ఆతృత మరో పక్క. తన 2 ఏళ్ల తపస్సుకు ఆ దేవుడు వరమివ్వబోతున్నాడు. ఇదేమిటి? తాను ఇంతకు ముందు చూసిన అంధుని స్టేజిపై పట్టుకుని నడిపించుకొస్తున్నారు. ప్రముఖ కవి నరహరి అంధుడన్న విషయం ఇక్కడ చాలామందికి తెలియదు. ఆయన అంధుడే కావచ్చు, కానీ సరస్వతి పుత్రుడు. ఆయన సాహిత్యం అద్భుతం, ఆయన ఆలోచనలు అద్వితీయం. ఆయన అధ్యక్షత వహిస్తున్న కవి ఇంకా ఏదో చెబుతూ ఉన్నా రేఖ చెవులకు ఏమీ వినపడలేదు. నరహరి గారు అంధులా? కళ్ళు తిరిగినట్లయింది రేఖకు. కంటి ముందు ఎవరూ కనిపించలేదు. అంతా చీకట్లు. రేఖనే గమనిస్తూ కూర్చున్న కావేరి రేఖ పడిపోకుండా భుజాల చుట్టూ చేతులు వేసి ఆపింది. రేఖ, కంట్రోల్ యువర్ సెల్ఫ్, చిన్నగా చెవి దగ్గర చెప్పింది కావేరి. నిజానికి రేఖ కళ్ళల్లో కన్నీరు కూడా రాలేదు. మనసంతా మొద్దుబారినట్లుగా, ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టుగా, కన్నీళ్లు ఇంకిపోయినట్టుగా. అచేతనంగా అలాగే కూర్చున్న రేఖను పలకరించలేదు కావేరి. కాసేపు వదిలేస్తే తనే ఈ లోకంలోకి వస్తుందనిపించింది. వెన్నెల పుష్పాలు పుస్తకాన్ని మరో జిల్లా నుండి వచ్చిన ప్రముఖ కవి చేత ఆవిష్కరింపజేశారు. కరత్వాళ ధ్వనులతో మారుమోగింది హాలంతా. ఉలిక్కిపడింది రేఖ. అక్కడికి వచ్చిన 1000 మందిలో ఓ 10 మందికే తెలిసుంటుంది నరహరి అంధుడని. మిగిలిన వారందరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ విషయం విని ఇది ఎవరు ఊహించనిది. తరచూ పత్రికల్లో నరహరి కవితలు చదివి ఎందరో అభిమానం పెంచుకున్నారు. కలవాలని ప్రయత్నించి విఫలులయ్యారు. ఈరోజు నరహరే బయటికి వస్తున్నాడని తెలిసి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా సాహిత్యాభిమానులు వచ్చేశారు. వారందరికీ ఇదో దుర్వార్త. జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. రహస్యంగా కన్నీటిని తుడుచుకుంటున్న వారు కొందరైతే, అచేతనంగా నిస్సత్తుగా అలా చూస్తూ ఉండిపోయిన వారు మరికొందరు. ప్రతి ఒక్కరు మనసులోనూ అంతులేని బాధ. ఇక పత్రికల వారు చేస్తున్న హడావుడికి లెక్కే లేదు. నరహరి గురించి రకరకాల వ్యాఖ్యానాలతో వార్తలు రాసేస్తున్నారు. ఓ అంధుడు ఎలా కవిత్వం రాయగలుగుతున్నాడు? ఇదే అందరి మనసులోనూ తొలిచేస్తున్న ప్రశ్న. అందరి ప్రశ్నలకు వెంటనే సమాధానం దొరికింది. నరహరికి మంచి స్నేహితుడు, తోడు నీడగా పట్టుకుని నడిపించే చేయూత యువకవి వీరేంద్ర. 4 ఏళ్లుగా నరహరి తన మనసులో మెదిలిన భావాలను చెబుతుంటే దానికి అక్షర రూపంలోకి తెచ్చినది, అభిమానుల ఉత్తరాలు చదివి వినిపించి దానికి సమాధానాలు ఇస్తున్నది ఈ వీరేంద్రే. సభాధ్యక్షుడు చెప్తున్న మాటలు అందరు శ్రద్ధగా వింటున్నారు. తెల్లని మేని ఛాయతో సన్నగా పొడవుగా ఉన్న 25 ఏళ్ల యువకుడు అందరినీ ఉద్దేశించి నమస్కరించాడు. అప్పుడే పైకి వస్తున్న వర్ధమాన కవి వీరేంద్ర తాను కవిత్వం రాస్తూ నరహరి కవిత్వానికి అక్షర రూపం ఇస్తూ, మరో పక్క ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్న వీరేంద్రని వక్తలందరూ ప్రశంసించారు. అతని వయసు చిన్నదైనా మొహంలో ఆ పసితనం కనిపిస్తున్నా నరహరి విషయంలో వయసుకు మించిన పెద్దరికం. తన స్నేహితుడు అంధుడైనా అతనికి ఒక గొప్ప కవిగా తీర్చిదిద్దాలని, ఓ ఉన్నత స్థానంలో నిలబెట్టి చూడాలని తపన.
అతని అంధత్వాన్ని పోగొట్టే శక్తి తనకు లేకపోయినా ఆ లోటు తెలియకుండా చేసి అందరూ పొగిడే స్థాయికి తీసుకుపోవాలని ఆరాటం. మొదటిసారిగా నరహరిని ఈరోజే బయటి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ రోజు నుంచి నరహరి విషయంలో తన బాధ్యత ఎంతో పెరుగుతుందని వీరేంద్రకు తెలుసు. దానికి సిద్ధంగానే ఉన్నాడు. ఇక ముందు జరగబోయే ప్రతి కవి సమ్మేళనానికి నరహరిని దగ్గరుండి తీసుకువెళ్ళవలసిన బాధ్యత తనదే. ఈ ఊరే కాదు, మరో జిల్లా అయినా, మరో రాష్ట్రమైనా తను నరహరికి తోడుగా వెళ్ళి అతనికి మరింత కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాలని మనసులోనే నిర్ణయించుకున్నాడు వీరేంద్ర. నరహరి గురించి పెద్ద పెద్ద కవులందరూ పొగుడుతూ అభినందిస్తూ ఉంటే అది విని నరహరి కంటే తానే ఎక్కువగా ఆనందించాడు వీరేంద్ర. వీరిద్దరి స్నేహం కలకాలం నిలవాలని కూడా ఆకాంక్షించారు కొందరు వక్తలు. నరహరి మైక్ ముందు నిలబడగానే అందరూ ఆసక్తిగా చూశారు. మాటలు ఆపేసి శ్రద్ధగా వింటున్నారు. అప్పటిదాకా చలనం లేకుండా కూర్చున్న రేఖలో చలనం వచ్చింది. కళ్ళలోనే దాగి ఉన్న కన్నీరు చెంపలపై జారిపోతుంది. నరహరిని గొప్ప అందగాడిగా, డబ్బున్న వానిగా తానెప్పుడూ అనుకొని ఇష్టపడలేదు. రూపానికి, డబ్బుకి ఎప్పుడూ విలువివ్వలేదు. ఈ రెండు విషయాల్లో ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా తనకు అభ్యంతరం లేదనుకుంది. చూడబోయే ముందు ఎన్నో విధాలుగా ఆలోచించిన తను, కానీ ఒక వికలాంగుడిగా కలలో కూడా ఊహించలేదు. కావేరి ఆంటీ అందుకేనేమో సూచనప్రాయంగా తనకు తెలిపారు. ఆ మాటకి ఆంటీ నోరు మూసింది తను. మరి ఇప్పుడు ఆలోచిస్తున్న కొద్దీ దుఃఖం తన్నుకొచ్చేస్తుంది రేఖకు. కన్నీళ్లు కర్చీఫ్తో తుడుచుకొని నరహరి వంక చూసింది. తెలుపు నలుపు కాని రంగు, పొడుగ్గా, చేతిలో కర్ర ఉన్న స్థిరంగా నిలబడిన తీరు, మాటల్లో ఆత్మవిశ్వాసం, కవితల్లో కమ్మదనం. మొదటిసారిగా స్టేజ్ ఎక్కినా ఏమాత్రం తడబడకుండా తనని తాను పరిచయం చేసుకున్నాడు నరహరి. వెన్నెల పుష్పాలు పూర్తయ్యేదాకా తను అజ్ఞాతంలోనే ఉండాలనుకున్నాడని, అది ఇప్పటికి పూర్తయిందని చెప్పాడు. వెన్నెల పుష్పాలు పూర్తి అంధులకు సంబంధించిన దీర్ఘ కవిత అని, తనలాంటి అంధులెందరికో స్ఫూర్తి కలిగించాలని రాశానని, ఇది ఒక పుస్తక రూపం దాల్చటంలో వీరేంద్ర కృషి ఎంతో ఉందని, అతని కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పటంతో చప్పట్లతో అందరూ అభినందనలు తెలిపారు. సభ ముగిసి అందరూ లేచినా కదల్లేదు రేఖ. రేఖ, వెళదాం పద, ఈ రాత్రి మా ఇంట్లోనే పడుకో, అమ్మా నాన్నలకు నేను ఫోన్ చేసి చెప్తాను. రేఖ చేయి పట్టుకొని లేపింది కావేరి. మౌనంగా కావేరి వెనక వచ్చి కారెక్కింది రేఖ. రంగురంగుల బల్బుల వెలుగుపడి మెరుస్తున్న స్కై బ్లూ వర్క్ శారీ, చేతిలోని స్వీట్ ప్యాకెట్ తనని వెక్కిరించినట్టుగా అనిపించింది రేఖకు. ఎన్ని ఆశలతో వచ్చింది ఇక్కడికి. తను ఊహించిందేమిటి, జరిగిందేమిటి, ఎందుకు ఇలా జరిగింది? రెండేళ్లుగా చేసిన తపస్సుకు, పూజకు ఫలితమిదా? కొంతసేపు రేఖను అలా వదిలేస్తే తప్ప ఆ బాధ తగ్గదని అర్థం చేసుకున్న కావేరి రేఖను కదిలించలేదు. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.